హాయ్ అందరికీ. ఈ వారం నామినేషన్లో 8 మంది ఉన్నారు. 8 మందిలో టాప్లో తనుజ, కళ్యాణ్ నా ఓట్లు అయితే టాప్లో ఉన్నాయి. అలాగే బాటంలో దివ్య గారు, రమ్య చిట్టిపికిల్, రాము రాథోడ్ వీళ్ళు బాటంలో ఉన్నారు. ముగ్గురు కూడా ఈ వారం 2 ఎలిమినేషన్లు అయ్యే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ టాస్క్లో ఎన్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. నెక్స్ట్ ఈ వారం వరస్ట్ అండి. ప్రతి ఒక్కరు ఒక మాట విధానం కానీ సంజనా గారు అయితే వరస్ట్ ప్లేయర్. ఆవిడ మాట విధానం బాగోట్లేదు. నోటుకు ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు. మాధురి గారు కూడా మాధురి గారికి రీతుకి గొడవ జరిగింది. ఆ గొడవలో కూడా మాధురి గారు నోరు జారేశారు. అదే బయట అయితే నేను జుత్తు పట్టుకొని నేల కొట్టేద్దును అన్న చిన్న స్లోగా మాట్లాడారు. సంజన గారు కూడా చెత్త గురించి కూడా కొంచెం ఇదిగా సరిగా క్లీన్ చేయలేదని దివ్య గారిని అలా కొంచెం బ్యాడ్గా మాట్లాడారు. నెక్స్ట్ రీతుకి డిమోన్ పవన్కి కూడా గొడవ. అది మామూలు గొడవ కాదండి. ఒక్క రీతిలో ఇద్దరు కూడా అని ఏడుస్తూనే ఉన్నారు. ఆ గొడవ అయితే ఎవరికి అర్థం అవ్వదు. నీకేం అర్థమైందేమో కామెంట్ చేయండి. అందరూ కూడా ఈ వారం పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదని నా ఫీలింగు. ఈ వారం నాకు సార్ వచ్చి అది అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఈ వారం బిగ్ బాస్ హౌస్లోకి కొంతమంది వచ్చే అవకాశం ఉన్నది. అది ఎవరంటే హరిత హరీష్ గారు, మర్యాద మనీష్ అండ్ నెక్స్ట్ శ్రీజా దమ్ము. వీళ్ళైతే బిగ్ బాస్లోకి వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్లోకి వచ్చి వీళ్ళ చేత నామినేషన్లు లాస్ట్ సీజన్ ఎలా అయితే జరిగిందో ఈ సీజన్ కూడా అలాగే వీళ్ళ చేత నామినేషన్ చేయించే అవకాశం ఉంది. వీళ్ళు కూడా ఒక వారం మొత్తం బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. ఎవరికైతే బెస్ట్గా ఓటింగ్స్ పడతాయో వాళ్ళు మాత్రం బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్గా ఉంటారు. నాకు తెలిసి శ్రీజ దమ్ముకి ఇది బెస్ట్ అవకాశం అని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఆవిడదే ఎక్కువగా వచ్చింది. అయితే ఈసారి ఎవరికి ఓట్లు గట్టిగా పడితే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళకి మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి ఓటేసి బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్గా ఉంచేలా చేయండి. నెక్స్ట్ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ ప్లీజ్.